బీహార్ రాజకీయాల్లో సంచలన నిర్ణయం. సీఎం కుర్చీకి నితీష్ కుమార్ గుడ్ బై. దాదాపు 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో కీలక నాయకుడిగా నిలిచిన నితీష్ కుమార్ అకస్మాత్తుగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. పాట్నాలో గవర్నర్ను కలిసిన నితీష్ కుమార్ తన రాజీనామా పత్రాన్ని అధికారికంగా సమర్పించారు. ఈ నిర్ణయం బీహార్ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. సమాచారం ప్రకారం నితీష్ కుమార్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. రాజ్యసభకు వెళ్లి జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకొక కారణం ఆయన ఆరోగ్యం. ఇటీవల ఆరోగ్య సమస్యలు పెరగడంతో రాష్ట్ర పరిపాలన బాధ్యతల నుంచి తప్పుకొని కొంచెం తేలికైన రాజకీయ బాధ్యతలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నితీష్ కుమార్ రాజీనామా బీహార్ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలుగా బీహార్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న నాయకుడు ఇప్పుడు పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఒకటే, బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు? బీజేపీ జేడీయూ కూటమిలో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. కొత్త నాయకత్వంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. బీజేపీ జేడీయూ కూటమిలో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. కొత్త నాయకత్వంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సీఎం రేసులో బీజేపీ నాయకులు సామ్రాట్ చౌదరి, నిత్యానంద్ రాయ్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే జేడీయూ నుంచి కూడా కొత్త నాయకుడిని ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. నితీష్ కుమార్ రాజీనామా వార్తలో జేడీయూ కార్యకర్తలు భావోద్వేగానికి లోనయ్యారు. కొంతమంది కార్యకర్తలు పాట్నాలో ఆయన నివాసం వద్ద చేరి సీఎం పదవి వదలొద్దని కోరారు. కానీ నితీష్ కుమార్ మాత్రం తన నిర్ణయంలో వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. దాదాపు 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాలను నడిపించిన నాయకుడు ఇప్పుడు సీఎం కుర్చీకి వీడ్కోలు పలికారు. ఇది కేవలం ఒక రాజీనామా కాదు, బీహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలయ్యే సంకేతం కనిపిస్తుంది.